తర్వాత ఈ 23 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల దళితుల మీద దాడులు జరిగినాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లింగంపేట మాజీ ఎంపీపీ సాయిల్ గారు ఉంటారు, వారికి సన్మానం చేసి వచ్చారు. అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పోలీసులు ఆయన బట్టలు కూడా తీసిర్రు. అంటే ఇవాళ దళితుల పట్ల ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఎట్లుందో అర్థమవుతుంది. ఒక దళిత మంత్రిని పట్టుకొని మొన్న సహచర మంత్రులు ఏ రకంగా మాట్లాడిర్రో మొన్న చూసినటువంటి సందర్భం. దళితుల కోసం మేము తెచ్చిన 236 పైచీలకు గురుకులాల్లో, దళిత బిడ్డల కోసం మేము తెచ్చినటువంటి గురుకులాల్లో కలుషితాహారము, నాణ్యత పాటించకపోవడము, సక సౌకర్యాలు కల్పించకపోవడము, అక్కడ ఉండే సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ విపరీతమైనటువంటి డ్రాప్ అవుట్స్, అంతేకాకుండా సుమారు 40-50 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో 23 నెలల కాలంలో కనబడతా ఉంది. అంతేకాకుండా ఓవర్సీస్ స్కాలర్షిప్లు గతంలో 5 లక్షలు 6 లక్షలు ఇచ్చేదాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు విదేశాల్లో చదువుకునేటటువంటి ఎస్సీ పిల్లలకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ రిలీజ్ చేయలే. విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బాధలు పడుతూ ఉన్నారు. అక్కడ ఫీజులు కట్టలేక, అకామిడేషన్ సరిగ్గా లేక, యూనివర్సిటీల్లో నుండి బయటకు వచ్చి వేరే ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఫీజులు చెల్లించుకునే దుస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దళిత బిడ్డలకు, విదేశాల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలకు వచ్చింది. అంతేకాకుండా గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, దళితుల స్థితిగతులు, దళితుల యొక్క భవిష్యత్తు ఎట్లుండాలనేటటువంటి విషయాల్లో ఎప్పటికప్పుడు అధ్యయనం కోసం సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనేటటువంటి సంస్థకు 1500 గజాల జాగా జూబ్లీహిల్స్లో ఇచ్చినాం. 24 కోట్ల రూపాయలు ఇచ్చినాం. దాదాపు 95% పనులు మా హయాంలో పూర్తయినాయి. వీళ్ళు వచ్చిన 23 నెలల్లో ఆ మిగిలిన 5% పనులు పూర్తి చేయలే. ఇప్పటిదాకా దాన్ని కనీసం ఇనాగ్రేట్ కూడా చేయలే. అంటే దళితుల స్థితిగతుల మీద అధ్యయనం చేయడం వీళ్ళకి ఇష్టం ఉండదు. దళితుల భవిష్యత్తు బాగుండేటట్టుగా ఏం చేయాలి, ఎట్లా చేయాలనేటటువంటి విధానాలు రూపకల్పన జరగడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. మీదికి చూడనేమో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు దేశమంతా, కానీ తెలంగాణ రాష్ట్రంలోనేమో దళిత వర్గాలకు సంబంధించి ఈ రకమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నాయి. ముఖ్యంగా నాడు అట్టహాసంగా ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే గారు చేవెళ్ళకు వచ్చి చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అట్టహాసంగా ప్రకటించారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీకు దమ్ముంటే, మీకు నిజాయితీ ఉంటే, మీ లోపల చిత్తశుద్ధి ఉంటే ఈ చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి సంబంధించి దీంట్లో